లలితా సహస్రం విష్ణు సహస్రం ఎప్పుడు పారాయణ ముగించి నైవేద్యం పెట్టి వదిలేయకూడదు. పారాయణ పూర్తయిన వెంటనే కనీసం 10 మాటల అర్థాలు తెలుసుకుని ఆపేయాలి. అప్పుడు 100 రోజుల్లో మీకు విష్ణు సహస్రానికి లలితా సహస్రానికి అర్థం తెలుస్తుంది. 100 పదులు వెయ్యి కదా. అలాగ 3 ఏళ్ళు వరుసగా లలితా సహస్రం విష్ణు సహస్రం అర్థంతో సహా కేవలం 10 నామాల అర్థంతో పారాయణ చేస్తే 3 ఏళ్ళు అయ్యేసరికి లలితా సహస్రం మీద మీరు హాయిగా ప్రవచనాలు చెప్పగలుగుతారు. అభ్యంతరం ఏం లేదు. ఇందులో అవిశ్వాసం పని ఏం లేదు. మనం ఎక్కడ దెబ్బతింటున్నాము అంటే ఆ ఊరికే పారాయణ చేయడం, దాన్ని ఆపేయడం, ఇక అక్కడి నుంచి తలుపుకే చూస్తూ కూర్చోవడం. శుభాలు వస్తాయి. ఏం రావమ్మా, పోస్టు వాడు కొరియర్ వాడు వస్తాడు, పాలవాడు వస్తాడు. ఇలా ఒట్టి పారాయణ చేయడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఈ పారాయణలు ఊరికే పెరుగుతున్నాయి అంతే. ఇంకా 1000 మందికి కలవడం, 100 మందికి కలవడం, పిండి వంటలు పెరగడం, మధ్యలో మా బోటుగాని ఒకటి కూర్చోబెట్టడం, మా చేతిలో ఏదో పెట్టడం, ఇదే సరిపోతున్నాయి. ఇక్కడ మేము ఆయన పక్కన కూర్చొని చేసాం, నెత్తి మీద కూర్చొని చేసాం, ఎక్కడ చేసినా ఒకటే. ఈ అజ్ఞానం వదిలిపెట్టి దాని అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయాలి.